165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. గడవదు గదా! గడవపోవటానికి కదా! అనే ఆలోచనొస్తే, ప్రతి ఒక్కళ్ళు అంతా కడుపు నిండిపోయినోళ్ళే. ఓకే. సినిమా వర్కర్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఇటు తిరిగి చూస్తే ఒక్కొక్కళ్ళకి 7, 8 బిల్డింగ్స్. ఇటు చూస్తే ఒక్కొక్కళ్ళకి 7, 8 బిల్డింగ్స్. మొత్తం సంపాదించుకున్నోళ్ళే. హ్మ్. ఏదో నార్మల్‌గా వాటర్ బాయ్ పనికొచ్చినోళ్ళందరూ గూడా ఇప్పుడు అందరూ ప్రెసిడెంట్‌లు, సెక్రటరీలు వీళ్ళ రేంజ్‌లో ఉన్నారు. తెలుగు యూనియన్ అంటే ఓకే. తెలు తె ఫస్ట్ ఏపీ ఉన్నప్పుడు, హ్మ్. ఏపీ సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందరూ గూడా జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వాటర్ బాయ్‌గా వచ్చినోళ్ళందరూ ఇప్పుడు ప్రెసిడెంట్‌లయ్యారనమాట. మొత్తం సంపాదించుకున్నోళ్ళే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు బాధపడేవాళ్ళు ఎవరంటే కొత్తగా కార్డ్‌లు తీసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళకసలు అవసరమే లేదు. హ్మ్. వాళ్ళ దగ్గర ఒక్కొక్క తెలుగు యూనియన్‌లో కోట్లున్నాయి. మరెలా బతుకుతామని అంటున్నారు? చెప్పాలండి. నరం లేని నాలుక తిరుగుతూనే ఉంటది ఎటంటే అటు. హ్మ్. ఒక రాయేసిర్రు. ఆ రాయికి పై వచ్చిందనుకోండి తీసుకుంటరు. వాళ్ళకంతే. వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి అప్పటికే చాలా ఎక్కువ. ఓకే. కానీ కావాలని ఒక రాయనమాట. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో మొత్తం గూడా ఒక్కొక్కళ్ళ కార్డొచ్చి చాలా కాస్ట్ కార్డ్. హ్మ్. ఎంత మొత్తం పడుతుంది ఒక కాస్ట్ తీసుకోవడానికి? ఇప్పుడు, ఒక కార్డ్ తీసుకోవడానికి? ఇప్పుడు తెలుగు డాన్సర్స్ యూనియన్‌కి ఎళ్తే కొరియోగ్రాఫర్ కార్డొచ్చి 10,00,000 దాకుంది. 10,00,000 10,00,000. ఓకే. డాన్సర్స్ యూనియన్ డాన్సర్ కార్డొచ్చి 7,50,000. ఆ 7,50,000 ఏదో అట్లా అంటరు. మేము రూ. 1000 తీసుకుంటున్నాం అంతే ఏమి లేదు. మొత్తం అంతా డబ్బులు కట్టాల్సిందే. స్కిల్లు, గిల్లు అయి అంటరా అంతా ఫేకు. వాళ్ళకి నచ్చిర్రా ఇంకోటి వాళ్ళే నీ ఒక కార్డ్ ఇప్పించినోడు ఒక 50,000 తీసుకుంటాడు. మళ్ళా కార్డ్ వచ్చిన తర్వాత బయటికెళ్ళ ఇదంతా ఏందంటే ఒక మొత్తం ఇదొక నాటకం అనమాట. జస్ట్ కావాలనే మోసం చేయటం ఒకడిని. ఓకే. పేరుకేందంటే లేబర్ కమిషనర్ వాళ్ళకి ఈళ్ళకి ఏం చెప్తారు? రూ. 1000 అంటారు. హ్మ్. అట్లా ఇప్పుడు మేకప్ యూనియన్ కార్డ్ ఉంది. మేకప్ యూనియన్ కార్డ్ కూడా 3,50,000, 4,00,000 ఉంది. వాడు మేకప్ యూనియన్ చేసుకొని ఎప్పుడు సంపాదించుకోవాలా అయన్నీ? హ్మ్. ఇప్పుడు మా తెలంగాణ ఇండస్ట్రీకొస్తే తెలంగాణ డాన్సర్స్ యూనియన్‌కొస్తే మేము ఫస్ట్ యూనియన్ పెట్టినప్పుడు 55,000 తీసుకున్నారు. 55,000 తీసుకున్న తర్వాత మీ యూనియన్ పెట్టిన తర్వాత మా యూనియన్‌ని కొంచెం కావాలని ఈ తెలుగు యూనియన్ వాళ్ళే ఆ మినిస్టర్ దగ్గరికెళ్ళి, ఈ మినిస్టర్ దగ్గరికెళ్ళి యూనియన్ తీసేయాలని చెప్పి చేసిండ్రు. చేసిన తర్వాత మా దగ్గర ఉన్న డాన్సర్లందరూ ఎళ్ళిపోయి ఏపీలో తీసుకుర్రు. ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చేసినాం. ప్రెజెంట్ స్టిల్ ఆడిషన్ పెట్టినాం. హ్మ్. 300 మందికి అందరికి కార్డ్స్ ఇచ్చినాం. ఫ్రీ కార్డ్స్ ఇచ్చేసినాం అందరికి. ఓకే. అంటే అప్పుడేంటంటే ఇది జరుగుద్దని మాకు తెలుసు కూడా. అంటే ఇప్పుడు ఒక యూనియన్ పెడితే ఇంకో యూనియన్ కంపల్సరీ మాకేదో చేస్తారని తెలిసే మేమందరూ ఎవరెవరైతే ఎళ్తారో వాళ్ళందరికి ఇచ్చినాం. ఇప్పుడు కూడా కొంతమంది మొత్తం కలిసి ఉన్నాం. ఆల్రెడీ మా దగ్గర మాస్టర్ కార్డ్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు స్కిల్ ఉంది. హ్మ్. నా దగ్గర డబ్బులు లేవు. ఓకే. నా దగ్గర 10,000 లేవు. 5,000 లేవు. ఏమి లేవు అసలు. ఇప్పుడు కట్టలేని మాస్టర్ అంటే కూడా ఫ్రీ కార్డ్ ఇచ్చేసి సాంగులు చేసుకోమంటున్నారు. ఫస్ట్ మాకు కావాల్సిందేంది తెలంగాణ యూనియన్‌కి కార్డ్ వర్క్ కావాలి. ఓకే. అది చెప్తున్నాం. హ్మ్. వీళ్ళదేందంటే ఇప్పుడు సందీప్ మాస్టరే ఉండండి. హ్మ్. సందీప్ మాస్టర్‌ది పాపం చెన్నై కార్డు. ఓకే. ఆయనకి ఇక్కడ కార్డ్ ఎందుకు ఇయలేదంటే ఆటాలో చేసిన ఎవ్వరిని కూడా రానీయలే వీళ్ళు. హుహు. ఆటలో చేసిన ఏ కొరియోగ్రాఫర్‌ని ఓకే. వెలుగులో ఉన్నాడా ఇప్పుడు? ఎవరు రాలే. ఆట సందీప్ గాని, అమిత్ మాస్టర్ అని ఇంకొకతనుంటాడు. దాని తర్వాత చార్లీ. హ్మ్. వీళ్ళంతా ఆటోలో ఫుల్ ఫేమస్ అనమాట. వీళ్ళు కొరియోగ్రాఫర్ కార్డ్ ఇయలే, డాన్స్ కార్డ్ కూడా ఇక్కడ ఇయమంటే ఈలే. చాలా మంచి టాలెంట్ పర్సన్స్. ఓకే. వీళ్ళేం చేశారంటే చెన్నైలో ఆడిషన్స్ పెడితే ఆడిషన్‌కెళ్లారు. హ్మ్. అక్కడ సెలెక్ట్ అయ్యారు. అక్కడ సెలెక్ట్ అయ్యి 3 ఇయర్స్ అసిస్టెంట్‌గా చేసి కొరియోగ్రాఫర్ కార్డ్ తెచ్చుకుర్రు. ఇక్కడ సినిమాలు చేయలేకపోతుర్రిగ. హ్మ్. ఇప్పుడెట్లా నేనొక పెద్ద ప్రొడ్యూసర్‌ని. హ్మ్. ఒక మీరు సాంగ్ అడిగిండ్రు. లోకల్ వాళ్ళ కొరియోగ్రాఫర్ కార్డ్ ఇచ్చి సాంగ్ చేయడం వేరు, బయటోళ్ళకి ఇయడం వేరు. ఓకే. ఇప్పుడు నేను సాంగ్ చేయాలంటే చెన్నై కార్డ్ అంటే చెన్నై వాళ్ళని పిలిపించుకోవాలా. హ్మ్. అప్పుడు ఎవరికిస్తారు? లోకలోళ్ళకి లోకల్ ఇస్తారు. వాళ్ళకి. అందుకోసమే కొంతమంది మాస్టర్‌లు ఇంకా రాకపోవడానికి కారణం. ఇప్పుడు సందీప్ మాస్టర్ 7,00,000 కడతానన్నా గాని ఆయన కార్డ్ ఇవ్వట్లే. లోకల్ కొరియోగ్రాఫర్ కార్డ్. హుహు. ఎందుకంటే వీళ్ళంతా తెలుగు యూనియన్‌లో కొన్ని యూనియన్స్ మొత్తం దోపిడి దొంగలనమాట. ఎలా అంటే వీళ్ళు కావాలంటే ఖతమే ఇగ. వీడిని నాశనం జేయాలి అంటే నాశనం జేసేస్తారంతే. కొంతమందున్నారు. ఓకే. అందుకోసమే ఇప్పుడేందంటే ఇదొక డ్రామా. హ్మ్. ఈ డ్రామా గూడా ఎందుకొచ్చిందంటే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తెలంగాణ. తెలంగాణ. తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవును గదా! హ్మ్. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ పెట్టుకోకుండా తెలుగు అని పెట్టుకోవడం అయిందని ఒక గొడవ స్టార్ట్ అయింది. హ్మ్. ఫిల్మ్ ఛాంబర్ జబర్ దగ్గరికెళ్ళి మీరు తెలంగాణ అని పెట్టుకోవాలి యూనియన్‌ల పేర్లు. ఓకే. ఇది లేబర్ కమిషనర్ గూడా వీళ్ళకెప్పుడో లెటర్ పంపించాడు. హ్మ్. ఏమని? మీ యూనియన్ పేరు మారవాలి అని చెప్తే మార్చకుండా బిల్డప్ అనమాట.
యూనియన్ స్టార్ట్ అయింది అసలు తెలంగాణ రాకముందు కదా. అవునండి. తెలంగాణ రాకముందుకు మరి బండ్లు కొన్నప్పుడు తెలంగాణ బండ్లకి టీఎస్ అని ఎందుకు పెట్టిర్రు? ఉమ్. అంటే తెలంగాణ బండ్లు పెట్టుకోవచ్చు, పోలీస్ స్టేషన్‌లకు మారవచ్చు, కోర్టులకు మారవచ్చు, సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఓన్లీ తెలంగాణది కాదు కదా. తెలుగు ఇండస్ట్రీ అంటే అవునండి. ఆంధ్ర తెలంగాణ రెండు కలిపితే తెలుగు కలిపినప్పుడు ఇండస్ట్రీ. అప్పుడు ఎక్కడుంది? తెలంగాణలో ఉంది అంతే. తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణను పెట్టాలిగా. ఇప్పుడు పెట్టమంది దేనికి? క్రాప్స్‌కే. 24 క్రాప్స్ ఉంటాయి. అవును. 24 క్రాప్స్‌లో వర్కర్‌లుంటరు. ఉమ్. ఆ వర్కర్‌లదే బోర్డు మారవాల. ఉమ్. ఇప్పుడు కోర్టు కంటే, హైకోర్టు కంటే, పోలీస్ స్టేషన్‌ల కంటే ఎక్కువేం కాదుగా యూనియన్‌లు. అవునా? కాదా? కాదు. మరెందుకు మారవట్లే? ఆ వర్కర్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అదే. అది లేరనే భయంతోటే మారవట్లే. మారవాల కంపల్సరీ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. మా భార్య హిందువులమ్మ ఎవరైనా వచ్చిన తర్వాత నా ముస్లింగా మారుతది గదా! ఉమ్. ఇప్పుడు నేను ముస్లిం అండి. మా భార్య హిందూ. హిందూ వచ్చినప్పుడు షేక్ మున్ని అనే పిలుస్తారు. ఉమ్. ఇప్పుడు నువ్వు తెలంగాణలో యూనియన్‌లు పెట్టుకొని తెలంగాణ అని పెట్టకుండా తెలుగు అని పెట్టితే ఎవరిని కించపరిచినట్టు నువ్వు? తెలంగాణలో యూనియన్ పెట్టుకోలేదు. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక యూనియన్ వచ్చింది. అవునండి. అది జస్ట్ ప్లేస్ అప్పుడు ఇక్కడ ఉంది. ఎందుకంటే అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ అని సెపరేట్ గా లేదు అప్పుడు. కాబట్టి యూనియన్ ఉన్నింది కాబట్టి హైకోర్ట్ అంతే ఉంది. ఉంది. హైకోర్ట్ ఎప్పుడు పెట్టిరండి? ముందే ఉంది. ఎన్ని సంవత్సరాలకి అసలు సినిమా ఇండస్ట్రీ కూడా లేనప్పుడే కోర్ట్ ఉంది. ఉమ్. ఇప్పుడు ఎందుకు మార్చారు దానికి మరి? ఎందుకంటే అక్కడ ఇంకోటి ఉంది కాబట్టి. అవునండి. అక్కడ కూడా ఉంది. అక్కడ మీరు అలా లేదనుకుంటారు. ఇండస్ట్రీ ఇంకోటి లేదు కదా ఉంది. అంటున్నా. ఎవరు చెప్పారు? అన్ని యూనియన్‌లు ఉన్నాయి. 24 క్రాప్స్ ఉంది. మీకు కావాలంటే చూపిస్తా. ఉమ్. అక్కడ యూనియన్‌లు ఉన్నాయి. ఇక్కడ యూనియన్‌లు ఉన్నాయి. కంపల్సరీ మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో ఈ గొడవ తీసే వరకి ఈ గొడవ పెద్దగా అయితది. దీన్ని మార్చాలని చెప్పి యాతనాల పేరుతోటి ఒక చిన్న నాటకం ఆడి దీన్ని వైరల్ చేసి దాన్ని బంద్ చేసిర్రు. దీనికి దానికి అసలు సంబంధం ఏంటి? ఇప్పుడు ఇక్కడ వైరల్ అయితుంది. ఉమ్. ఇది బాగా 24 గంటలు దీని గురించే మాట్లాడుకుంటారు. ఉమ్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం తగ్గియాలంటే దీన్ని లేపాలి. ఓకే. దీన్ని బంద్ చేసి దీన్ని మాట్లాడకుండా చేసి దీన్ని స్టార్ట్ చేశారు. అందుకోసం ఇప్పుడు యాతనల పేరే ఎక్కువైపోయింది. అసలు దీని వల్ల వచ్చే లాభం ఏంటి? మీరన్నట్టు దేనివల్ల? తెలంగాణ అని పేరు మార్చుకుంటే వచ్చే లాభం ఏంటి? వర్క్ వేతనాలు వస్తది. పెరిగితే అట్లీస్ట్ వర్క్ వాళ్ళకి వస్తది. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎవరికి జాబ్ లేదు. రావట్లేదనే కదా గొడవలు చేసేది. సరే, సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ కళాకారులు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారు. యాక్టర్స్ లో ఉన్నారు కదా. హీరోసే ఎవరు? ఉన్నారు. విజయ్ దేవరకొండ తెలంగాణ అబ్బాయి. విజయ్ దేవరకొండ తెలంగాణ అబ్బాయి వరుసగా అండి. ఫ్లాపులే. ఫ్లాపులు అంటే ఫ్లాపులు పడ్డం కూడా ఇంకా అవునండి. తెలంగాణ వాడికి ఎక్కడ కూడా వర్క్ ఉండదు. వాడు ఒక టాలెంట్ ఉన్నా వాడిని దొక్కటమే. తెలంగాణ వాళ్ళకి అసలు రానియరు. విజయ్ దేవరకొండని ఎవరు దొక్కేశారు? ఎందుకు దొక్కలే? ఆల్రెడీ విజయ్ దేవరకొండ కూడా తెలుసు ఈ సినిమా హిట్ అయ్యిద్ది అనుకున్నాడు. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్. అది ఫ్లాప్. సినిమా ఫ్లాప్ ఎంచుకునేటప్పుడు అంటే తెలుసుకోవాలి అది. మీకు సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెమే తెలుసు. ఉమ్. ఒక మనిషిని పడేయాలంటే వాడిని ఎట్లాంటోనైనా దొక్కుతారు. అట్లా సినిమా ఇండస్ట్రీ. అందుకోసమే ఈ యాతనాలు అనే పేరుని దీన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు వేతనాల వల్ల ఏం యూజ్ లేదంటారు. ద జనాలకు డబ్బులు పెరిగితే డబ్బులు పెరగాల. దేనికి పెరగాల? ఇప్పుడు అసలుకే సినిమాలు తీస్తుర్రా? ఉమ్. చెప్పండి. లేదు ఇప్పుడు ఆపేశారు. ఆపేయలే. ఉమ్. ఇప్పుడు రీసెంట్‌గా 'వారా' సినిమా. వార్ 2 ఆ సినిమా గురించి ఎన్ని రోజులు మాట్లాడుకోరంటే ఆ పొద్దున ఒక ఫస్ట్ షో గురించి తర్వాతనే మాట్లాడుకుంటున్నారా ఎవడన్నా ఇప్పుడు? ఉమ్. అన్ని కోట్ల సినిమా పెట్టి తీసిన సినిమాలకే హిట్ అయితాయా? ఫట్ అయితాయా? తెలవట్లే. ఇప్పుడు చిన్న సినిమాలకే అసలు ఎవరి దగ్గర డబ్బులు కూడా లేవు. తెలంగాణ కళాకారులు, తెలంగాణ ప్రొడ్యూసర్‌లు సినిమాలు తీసి ఆగిన సినిమాలు 1000 సినిమాలున్నాయి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో చూడండి. ఉమ్. థియేటర్‌లు దొరక్క, అంటే ప్రొడ్యూసర్స్ లేక, ఈళ్ళు డబ్బులు పెంచితే సినిమాలు చేయలేక. అట్లాంటివి ఉన్న పని లేని రోజుల్లో నువ్వు యాతనాలు పెంచు, అవి పెంచు, ఇవి పెంచు అంటే ప్రొడ్యూసర్‌లు ఏడ నుంచి పెట్టుకోవాలి డబ్బులు? మరి ఇప్పుడు స్ట్రైక్ చేసే వాళ్ళదే తప్పు అంటున్నారు మీరు. తప్పే. ఉమ్. ఇప్పుడు పనులు లేవుగా అండి. ఇప్పుడు మా తెలంగాణ కళాకారులు, మా తెలంగాణ యూనియన్‌కి మాకివ్వరండి. మేము సగం డబ్బులతోటే పని చేస్తాం. ఉమ్. మేము సగం డబ్బులతోటే పని చేస్తాం. ఇప్పుడు డాన్సర్స్ యూనియన్‌లో ఇంతుంటది పేమెంట్. ఆ పేమెంట్‌లో సగం ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ నాకు ఇవ్వనండి సాంగులు. మేము పేమెంట్ లేకుండా చేస్తాం. చాలా మరి అన్ని మంది. లక్షలు లక్షలు పెట్టి కార్డు కొనుక్కున్నోళ్ళు వాళ్ళేం చేయాలి ఇప్పుడు? అవునండి. వాళ్ళకే ఎందుకియ్యాలి నేనంటున్నా. ప్రొడ్యూసర్‌లకు గూడా మేము చెప్పేదేందంటే, తెలంగాణ కళాకారులను వాడుకోండి. తెలంగాణ మేకప్ మ్యాన్స్‌ని వాడుకోండి. ఇక్కడ తెలుగు ఒక్కటే లేదు. తెలంగాణ యూనియన్‌లు గూడా ఉన్నాయని జెప్పే మేము గొడవ స్టార్ట్ జేసినాం. తెలుగు కూడా తెలంగాణకు సంబంధించిన లాంగ్వేజే కదా అని నేననేది. లాంగ్వేజ్ తెలుగు. కానీ హ్మ్. సీఎం వేరే గదా! రాష్ట్రం వేరే గదా! యూనియన్స్ వేరే గదా! తెలంగాణ కళాకారులు వేరే. తెలంగాణ కళాకారులు అనేటోళ్ళు ఓన్లీ యూట్యూబ్‌లకే పరిమితమయ్యిర్రు. ఎక్కడ గూడా లేరు. మీరే మామూలుగా చూడండి అర్థమైతుంది గదా! ఇందాక నుంచి నేను చెప్తున్న పేరు ఆయన తెలంగాణ హీరోనే. ఆయనకి మంచి పాపులారిటీ ఉంది. ఆయన్ని అసల ఇక్కడే పాపులారిటీ కాదు ఒక మొత్తం ముంబైలో గూడా ఆయన బాగా గుర్తుపడతారు. ఎంతమందుండ్రండి? అంటే ఒక మాట చెప్పండి. ఇంక మహా అంటే ఎవరొస్తే వాళ్ళుంటారు.
లేదండి. తెలంగాణ కళాకారులకి చాలా సినిమా ఇండస్ట్రీలో గాని, బయట ఎక్కడైనా గాని తెలంగాణ కళకి లేదు అసలు వాల్యూ. ఇయ్యట్లేదు. అంటే ఏదో ఒక పాట మాత్రం అట్లా పిలిపించుకుంటున్నారు ఇది రాంగానే. ఖతం మళ్ళీ ఇంక సాంగ్స్‌లే And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.